అబ్రహాము లోతుల జీవితాన్ని మనం ఆలోచిస్తే, లోతు కన్నులెత్తి చూచి సొదొమ గొమొర్రా ప్రాంతము దేవుని తోట వలె ఉందని అక్కడికి వెళ్ళిపోయాడంట. దాన్ని సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. కంటికి బాగా నిండుగా కనబడింది, పచ్చగా కనబడింది, సమృద్ధి అయిన నీరుంది ఆ ప్రాంతంలో. అక్కడికి వెళ్ళిన తర్వాత లోతు ఎంత ఆస్తి సంపాదించాడు, బోల్డర్ని ఇల్లులు, బోల్డర్ని పొలాలు, తనకున్న పనివారు, లేకపోతే వారికి ఉన్న పశు సంపద చాలా అభివృద్ధి పొందింది. కానీ ఒకనొక సమయం వచ్చేసరికి తాను దేన్ని కష్టపడి సంపాదించుకున్నాడో దాన్నంతటిని విడిచిపెట్టి సొదొమ గొమొర్రా ప్రాంతం నుండి బయటకు వచ్చేయాల్సిన టైం ఒకటి వచ్చింది. నేను అన్నాను, సొదొమ గొమొర్రా లాగా మనం సంపాదించుకున్నవన్నీ మనం ఒకరోజు అగ్నికి విడిచిపెట్టాలని నేను అనట్లేదు. కానీ ఈ లోకం నుండి వెళ్ళిపోయేటప్పుడు నువ్వు సంపాదించుకున్న ప్రతిదీ నువ్వు విడిచిపెట్టే సమయం రాదా? ఎంత ఎక్కువ సంపాదించుకుంటే వెళ్ళిపోయే వాళ్ళకి అంత ఎక్కువ ఏడుపు ఉంటుంది, అవునా కదా?